నీళ్ళు తాగండి. తాగండి తాగండి అమ్మగారు. నీవు కూడా చెప్పరా? జ్యోతి, ఏంటత్తయ్య గారు, నీకు అసలు బుద్ధుందా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను అత్తయ్య గారు? చేసిందంతా చేసి ఏం తప్పు చేశానని అమాయకంగా అడుగుతావేంటి? తుమ్ముకుంటూ దగ్గుకుంటూ అలా వంట చేస్తే నీ తుంపర్లు తినే పదార్థాల్లో పడతాయి. చదువుకున్నావు కదా, ఆ మాత్రం మేనర్స్ లేదా? నేను చెయ్యి కానీ కొమ్ము కానీ అడ్డు పెట్టుకుంటున్నాను అత్తయ్య గారు. నీ మొహం పెట్టుకుంటున్నావు. ఆ తుంపర్లన్నీ వంటల్లో పడి నీకున్న పాపిష్టి రోగాలన్నీ మాకు రావాలని ప్లాన్ చేశా. ఆ విధంగా మా మీద పగ తీర్చుకుందాం అనుకుంటున్నావా? నేనెందుకు అలా అనుకుంటాను అత్తయ్య గారు? చాలే నీ నంగనాచి వేషాలు. రోజు రోజుకి బాగా అతి తెలివి ఎక్కువ అవుతోంది నీకు. నువ్వు వండిన వంట మాకేమీ వద్దు. ఇది పక్కన పెట్టి మళ్ళీ వండుతాను అత్తయ్య గారు. నువ్వు వద్దు, నీ వంట వద్దు. నేనేమీ తినను. వండిన వంటంతా నువ్వే తిని తగలడు. నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను జ్యోతి. దొరబాబు, మాటలు పట్టించుకోకు జ్యోతి. మీరు నా పక్కనుంటే చాలు, ఇంటి ప్రేమ చూపిస్తే చాలు, ఏది పట్టించుకోను దొరబాబు. ఐ లవ్ యూ జ్యోతి. ఐ లవ్ యూ టు దొరబాబు. అక్కడ నా ఇంట్లో నన్ను పని మనిషిగా చూశారు, కానీ నాది కాని ఈ ఇంట్లో నన్ను మహారాణిలా చూస్తున్నారు.